హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్ మైండ్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ ప్రైమ్ న్యూ రిలీజ్ 7.1లో వచ్చిన ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. అవేంటనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ హెచ్ఎస్ఎన్ సెర్చ్ అండ్ వ్యాలిడేషన్, వర్డ్ వ్రాప్ ఫీచర్, ఇన్వాయిస్ కస్టమైజేషన్, అడ్వాన్స్డ్ ఐఎంఎస్ అండ్ కనెక్టెడ్ ఐసిఐసి బ్యాంక్. ముందుగా హెచ్ఎస్ఎన్ సెర్చ్ అండ్ వ్యాలిడేషన్ ఫీచర్ గురించి తెలుసుకుందాం. స్టాక్ ఐటెం క్రియేట్ చేసేటప్పుడు ప్రీవియస్ రిలీజ్లో అయితే హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది మాన్యువల్గా టైప్ చేసి ఎంటర్ చేయాల్సి వచ్చేది. కానీ లేటెస్ట్ రిలీజ్ 7.1లో ఇన్బిల్ట్ టాలీలోనే ఇక్కడ చూపిస్తున్న విధంగా హెచ్ఎస్ఎన్ కోడ్తో పాటు డిస్క్రిప్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ హెచ్ఎస్ఎన్ కోడ్ తెలియకపోయినా కూడా డిస్క్రిప్షన్ ద్వారా సెర్చ్ చేసి ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే జిఎస్టీ పోర్టల్ ప్రకారంగా హెచ్ఎస్ఎన్ కోడ్ ఆటోమేటిక్గా టాలీలో అప్డేట్ అవుతుంది. అంతేకాకుండా GST-R1 ఫైల్ చేసేటప్పుడు ఆ మంత్కు సంబంధించిన సేల్స్ యొక్క హెచ్ఎస్ఎన్ కోడ్ మనం ఈజీగా వ్యాలిడేట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. GST-R1 రిపోర్ట్లో రైట్ సైడ్ చూపిస్తున్న వ్యాలిడేట్ హెచ్ఎస్ఎన్ పైన క్లిక్ చేయాలి. ప్రెస్ F12. షో వ్యాలిడ్ హెచ్ఎస్ఎన్ ఆప్షన్ మేక్ ఇట్ యాస్. ఇక్కడ చూపిస్తున్న విధంగా వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ రెండు చూడొచ్చు. ఇప్పుడు ఇన్వాలిడ్ హెచ్ఎస్ఎన్ మిస్ మ్యాచెస్ను ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. సెలెక్ట్ అండ్ ప్రెస్ ఎంటర్. హెచ్ఎస్ఎన్ కోడ్ తప్పుగా ఎంటర్ చేసిన స్టాక్ ఐటమ్ నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ప్రెస్ ఎంటర్. ఎంట్రీ ఓపెన్ చేసి సెలెక్ట్ స్టాక్ ఐటమ్ అండ్ ప్రెస్ కంట్రోల్ ఎంటర్. ఇందులో కరెక్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ను ఎంటర్ చేద్దాం. కరెక్షన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఓచర్ని సేవ్ చేయాలి. సో ఈ విధంగా హెచ్ఎస్ఎన్ వ్యాలిడేషన్ ఫీచర్ ద్వారా ఇన్వాలిడ్ మిస్ మ్యాచెస్ను ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే టాలీ ప్రైమ్ రిలీజ్ 7.1లో వచ్చిన మరొక బెస్ట్ ఫీచర్ అయినటువంటి వర్డ్ వ్రాప్ గురించి తెలుసుకుందాం. టాలీలోని లెడ్జర్ లేదా స్టాక్ ఐటమ్ యొక్క నేమ్ ఎక్కువ లెంతీగా ఉన్నప్పుడు ఈ వర్డ్ వ్రాప్ ఫీచర్ ద్వారా అడ్జస్ట్ చేసుకుని వాటి యొక్క నేమ్ అనేది చాలా క్లియర్గా చూపిస్తుంది. అది ఎలాగో చూద్దాం. మనం క్రియేట్ చేసిన లెడ్జర్ నేమ్ అనేది చాలా లెంతీగా ఉంది కాబట్టి ఈ విధంగా కంజెస్టెడ్గా ఉండి క్లియర్గా చూపించడం లేదు. ఇప్పుడు రిలీజ్ 7.1లో ఇచ్చిన వర్డ్ వ్రాప్ ఫీచర్ని ఎనేబుల్ చేసి చూద్దాం. గో టు హెల్ప్, సెలెక్ట్ సెట్టింగ్స్ అండ్ సెలెక్ట్ డిస్ప్లే. ఇందులో ఆటో వ్రాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఎస్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లెడ్జర్ నేమ్ అనేది లెంతీగా ఉన్నా కూడా చాలా క్లియర్ అండ్ డీటెయిల్గా చూపిస్తుంది. అలాగే స్టాక్ ఐటెంలో కూడా చెక్ చేద్దాం. దీని యొక్క యూసేజ్ అనేది ఓచర్ ఎంట్రీలో కూడా కనిపిస్తుంది. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో టాలీకి సంబంధించిన మరో ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం.